గత ప్రభుత్వం ఈ శాసనసభ్యుల నుంచి ఆరోగ్యం నాణ్యమైన వైద్య సేవలు వాళ్ళ నియోజకవర్గాల్లో అందించే విషయం మీద వాళ్ళ పరిమితులు విధించడం కోసం ఒక నిబంధన పెట్టుకుంది అధ్యక్ష. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక సిఎస్సి మాత్రమే ఉండాలని, ఒక రెవెన్యూ డివిజన్ కి ఒక ఏరియా హాస్పిటల్ ఉండాలని ఆ రకంగా నిబంధనలు వినియోగించుకొని గత ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు మేము తీసుకొచ్చామని వారు చెప్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు అధ్యక్ష. ఆరోగ్య రంగాన్ని పూర్తిగా విస్మరించి గత 5 సంవత్సరాలు కానీ ఆరోగ్య రంగంలో దేశంలో ఎక్కడా జరగలేని పెరుమార్పులు జరిగాయన్నట్టుగా అబద్ధాలను అలవోకగా చెప్పేస్తుంటారు. పత్రికల్లో కూడా వండి వారుస్తుంటారు అధ్యక్ష. వాస్తవ పరిస్థితులు ఆ రకంగా లేవు. ఎక్కడ పోయినా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో కొరతలు ఉన్నాయి, సిబ్బందిలో కొరతలు ఉన్నాయి. చాలా ఆసుపత్రుల్లో వీల్ చైర్లు లేవు, స్ట్రెచర్లు లేవు, టేబుల్ లేవు. ఈ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక స్పెషలిస్టుల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఏ ఆసుపత్రి తీసుకున్నా కూడా కడప జిల్లాలో ప్రొద్దుటూరులో అక్కడికి వెళ్ళినా కూడా కొరత. అదే ఆ జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5 సంవత్సరాల పాటు పాలన చేశారు. అయితే దీనికి ఒక అప్గ్రేడేషన్ కూడా ఇప్పటిదాకా ఒక పాలసీ లేకుండా వెళ్ళింది అధ్యక్ష. దాని మీద ఒక కొత్తగా పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చాలా చోట్ల విచిత్రంగా అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరిగిన వాటికి కొన్ని ఆసుపత్రులకు 8 సిఎస్సీలకి హెచ్ఆర్ శాంక్షన్ అయింది అధ్యక్ష. కానీ బిల్డింగ్ లేదు. హెచ్ఆర్ శాంక్షన్ చేశారు, బిల్డింగ్ లేదు. డాక్టర్లు ఎక్కడ పోయి పనిచేయాలో అర్థం కాదు. అదే విధంగా కొన్ని ఆసుపత్రులకి బిల్డింగ్ శాంక్షన్ అయింది, ఇప్పటిదాకా హెచ్ఆర్ లేదు. వీటిని అన్నింటినీ ఆడిట్ చేస్తున్నాం. ఎక్కడ కొరతలను అన్నింటినీ తీర్చే ప్రయత్నం, ఆరోగ్య రంగంలో ఒక మెరుగైన వైద్య సేవలను అందించే ప్రయత్నం తొందరలో చేస్తాం అధ్యక్ష.